Hi all, I'm Dr. Lakshmi Kondamma, gynecologist, Medicover Hospital. I have with me Dr. Durga Rao, immunologist and rheumatologist. And we have gynecologists Dr. Vinila, Dr. Shanti, Dr. Kiranmay, Dr. Tanuja with us. ఈ రోజు మనము ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాము. We have సీనియర్ రుమటాలజిస్ట్. సార్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? ఈ ప్రెగ్నెన్సీలో ఎంత కామన్? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మాకు చెప్తారా? ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే సెల్ఫ్ ఇమ్యూన్, అంటే మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని అటాక్ చేసి డ్యామేజ్ చేస్తుంది. ఈ కండిషన్లు కామన్గా మనకి జనాల భాషలో కీళ్ళవాతం అంటారు. సో ఈ కామన్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, షీరోడెర్మా, యాప్లా సిండ్రోమ్, జాగ్రన్స్, ఇవి మనం కామన్గా చూసే కీళ్ళవాతాలు లేదా ఆటోఇమ్యూన్ డిసీజెస్. సో ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? కామన్ కీళ్ళవాతం అనగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పేషెంట్స్ మామూలుగా వాళ్ళ కీళ్ళు అనగా చేతుల్లో ఉండే జాయింట్స్లో నొప్పులు, వాపులు, పొద్దున్న లేచిన తర్వాత గంట కన్నా ఎక్కువ స్టిఫ్గా ఉండడం, లేదంటే వేడిగా ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. ఈ వీళ్ళు వచ్చినప్పుడు పేషెంట్స్ మన ట్రీట్మెంట్ పెట్టి డిసీజ్ కంట్రోల్ చేసిన తర్వాత ఎడిక్వేట్ డిసీజ్ కంట్రోల్ అనగా మినిమం 6 months జబ్బు కంట్రోల్ అయిన తర్వాత పేషెంట్స్ మనం ప్రెగ్నెంట్ అవ్వమని అడ్వైస్ చేస్తాం. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డ్రగ్స్ ఏమన్నా మేము తగ్గించాల్సిన అవసరం ఉంటుందా? అంటే మీరు యూజ్ చేసే డ్రగ్స్ పిల్లలకి, పుట్టబోయే బేబీకి కానీ మదర్కి కానీ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి వాట్ ఆల్ డ్రగ్స్, ఏ డ్రగ్స్ మనం అవాయిడ్ చేయాలి, ఏ డ్రగ్స్ మీరు అవాయిడ్ చేస్తారు ప్రెగ్నెన్సీ? ఎస్ మ్యామ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పేషెంట్స్ మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళు డ్రగ్ చార్ట్ రివ్యూ చేస్తాం. అందులో కొన్ని మెడిసిన్స్ ఈ రొమటాయిడ్లో వాడేవి అనగా మెథోట్రెక్సేట్ కానీ లెఫ్లమైడ్ కానీ మనం కంపల్సరీ ముందు స్టాప్ చేసిన తర్వాతే పేషెంట్స్ని ప్రెగ్నెంట్కి వెళ్ళమని చెప్తాం. లేదంటే అవి మన బ్లడ్లో ఉండిపోవడం వల్ల బేబీ ఎఫెక్ట్ అయ్యి బేబీలో ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ ఆపి మనం స్టెరాయిడ్స్, దాంతోపాటు హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ సల్ఫజాలిన్ కానీ వేరే ఇంజెక్షన్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. సో మీరు చెప్పిన దాని ప్రకారం బేసిక్గా సేఫ్గా ఉన్న డ్రగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. డిజీజ్ రెమిషన్లో ఉంచుకుని అంటే తగ్గించుకొని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతూ అన్నప్పుడు టర్మ్ వచ్చినప్పుడు మనం డెలివరీకి మనం పెట్టినప్పుడు మోస్ట్ నేను చూసిన కేసెస్లో ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డిస్టల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి నార్మల్ డెలివరీకి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ డెలివరీకి ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్ లైక్ అంటే వాళ్ళు అన్ని అసలు అదర్వైజ్ హిప్స్ ఇన్వాల్వ్ అయితే తప్పితే మన నార్మల్ డెలివరీకి మనము వీ కెన్ హెల్ప్ దెమ్. దట్ ఈస్ వాట్ యూ సే. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఈ పేషెంట్స్లో డిసీజ్ ఎలాగా ప్రెజెంట్ అవుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా ప్రెగ్నెన్సీలో అబౌట్ 60% మందిలో జబ్బు కంట్రోల్ అయిపోతుంది. ఒక 20-30% మందిలో జబ్బు పెరగచ్చు కూడా. కానీ వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత వితిన్ 6 weeks పోస్ట్ పార్టమ్ పీరియడ్లో ఫ్లేర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీ ఆఫ్టర్ డెలివరీ పేషెంట్ అనేది ఒక కన్సల్టేషన్ తీసుకొని మనం మందులు రీస్టార్ట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ చేయాలి పేషెంట్స్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం తగ్గుతుంది అండ్ తగిన జాగ్రత్తలు తీసుకుని అడ్వైస్ మీరు అన్నట్టు డ్రగ్స్ యూజ్ చేస్తే దే కెన్ హ్యావ్ ఎ సేఫ్ ప్రెగ్నెన్సీ ఈవెన్ విత్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. Coming to SLE, sir, systemic lupus erythematosus, since it is more common in the younger age group, 15 to 45 years age group, already diagnosed lupus patient pregnancy plan చేసుకునేటప్పుడు మేడం చెప్పినట్టు 6 months రెమిషన్లో ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఆర్ దేర్ ఎనీ ఇండికేషన్స్ ఫర్ టర్మినేషన్ సార్? ఎంటీపీ చెప్పాల్సిన కండిషన్స్ ఏముంటాయి? లూపస్ పేషెంట్లు ఇలా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయితే అందరికీ ఎంటీపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంటీపీ ఎప్పుడు ఇండికేట్ చేస్తాం అంటే జబ్బు ఎవరికైతే కంట్రోల్ లేదో, సివియర్ డిసీజ్ అనగా బాడీ ఆర్గన్స్, కిడ్నీ కానీ లేదంటే లంగ్స్ కానీ హార్ట్ కానీ ఇవి ఇన్వాల్వ్ అయితే కంపల్సరీ మనం ఎంటీపీకి వెళ్ళాలని చెప్తాం. మరి ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ సార్, సో ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ లూపస్ అయిన వాళ్ళలో మనం ఎంత ఫ్రీక్వెంట్ గా వి నీడ్ టు చెక్ ద బ్లడ్ టెస్ట్ ఆర్ వాట్ ఆర్ ద బ్లడ్ టెస్ట్ వి నీడ్ టు చెక్, హౌ ఫ్రీక్వెంట్లీ డు వి నీడ్ టు చెక్? మనం లూపస్ పేషెంట్స్ని ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రతి 4 వారాలకి వచ్చి చెకప్ చేయించుకొని బ్లడ్ టెస్ట్లు చేయించుకోమని చెప్తాం. ఇందులో మనం రొటీన్గా చేసే కామన్ బ్లడ్ టెస్ట్లతో పాటు యాంటీబాడీ టైటర్స్, కాంప్లిమెంట్స్ అనేవి చేయించుకోండి. ఓకే, అండ్ ఎనీ ప్రికాషన్స్ సార్ ఆర్ వార్నింగ్ సైన్స్ ఫర్ ద పేషెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అన్న వార్నింగ్ సైన్స్ కానీ ప్రికాషన్స్ కానీ ఏమైనా ఉంటాయా సార్? పేషెంట్స్కి ఒకవేళ సివియర్ హెడేక్ వస్తున్నా, లేదా విజన్ డిస్టర్బెన్స్ ఉన్నా, లేదా పేషెంట్స్కి ఎక్కువ ఆయాసం వస్తున్నా కంపల్సరీ వాళ్ళు అర్జెంట్గా చెకప్ చేయించుకోవాలి. అండ్ కమింగ్ టు పోస్ట్ పార్టమ్, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టంగా ఆర్ దేర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ఫ్లేర్స్ సార్? పోస్ట్ పార్టమ్ యూజువల్గా డిసీజ్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది, బట్ బేబీస్లో కొంత % నీనేటల్ లూపస్ అనే డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. దట్ రిస్క్ ఇస్ అరౌండ్ 1 to 2% అండ్ ఇది తగ్గిపోతుంది 6 months.
సో నియోనేటల్ లూపస్ అన్నది ఇట్స్ నాట్ వెరీ కామన్ కదా సార్. అండ్ ఆర్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఆఫ్ దట్ నియోనేటల్ లూపస్ సార్? మ్యామ్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ 100%. వీల్ మానిటర్ ఫర్ ద సిమ్టమ్స్. So if mother is only SLE positive, father doesn't have any connective tissue disorder, does this have any genetic relevance to the baby? Genetic గా బేబీకి అక్వైర్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? సమ్ ఛాన్స్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఛాన్స్. ఎందుకంటే ఈ ఆటోమిన్ డిసీజ్ అన్నీ ఇన్ జనరల్ ఒక స్పెసిఫిక్ జీన్ వల్ల లేకపోతే ఒక స్పెసిఫిక్ కారణం వల్ల రావు. సో మల్టీ ఫ్యాక్టరల్ డిసీజ్. సో ఒకవేళ పేరెంట్స్ కనుక లూపస్ ఉంటే బేబీలో లూపస్ వచ్చే ఛాన్స్ అరౌండ్ less than 5% ఛాన్స్ ఉంటుంది. బట్ రొటీన్ మానిటరింగ్ అనేది చేయకూడదు. అన్లెస్ పేషెంట్ సిమ్టమ్స్ వస్తే కంపల్సరీ మనం తర్వాత మానిటర్ చేసుకుంటాం. లూపస్ ఉన్న పేషెంట్స్లో 30% మందిలో యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీ సిండ్రోమ్ అనే జబ్బు వస్తుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి థ్రాంబోటిక్ ఏపీఎస్, అనగా పేషెంట్స్కి కాళ్ళలో రక్తనాళాలు క్లాట్ అవడం, లేదంటే ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అవడం, లేదంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం అనేది థ్రాంబోటిక్ ఏపీఎస్ అంటాం. ఇది కాకుండా ఆబ్స్టెట్రిక్ ఏపీఎస్ అనేది ఉంటుంది. మ్యామ్, మీరు ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఆబ్స్టెట్రిక్ ఏపీఎస్ ఎప్పుడు సస్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు 30-35% ఆఫ్ SLEsలోని APS ఉంటుంది. సో థ్రాంబోటిక్ అయితే ఎలాగో థ్రాంబోసిస్ హిస్టరీ ఉంటే కనుగొనొచ్చు. అలాగే ఆబ్స్టెట్రిక్ APS అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్పెసిఫిక్ హిస్టరీ ఏమైనా ఉన్నదా అని మనం పేషెంట్ అడుగుతాం. లైక్ ఎనీ అంటే ఎర్లీ less than 10 weeks జెస్టేషన్ లోపల 3 or more than ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నా, లేదా ఆఫ్టర్ 10 weeks జెస్టేషన్ ఈవెన్ 1 ప్రెగ్నెన్సీ లాస్, మనకి అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లాస్ ఏమి కనిపించకపోతే, అంటే ఫీటస్లో ఏమి క్రోమోజోమల్ అనామలీస్ లేకపోయినా, లేకపోతే ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ లాస్ అయింది అని తెలియకపోయినప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్టర్ 10 weeks జెస్టేషన్ ఉన్న మనం సస్పెక్ట్ చేస్తాం. లేదా less than 34 weeks పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ అప్పుడు సివియర్ ప్రీఎక్లాంప్సియా, అంటే మనకు తెలుసు జెస్టేషన్ హైపర్ టెన్షన్ విత్ ప్రోటోనూరియా ఉంటే అది less than 34 weeksలో అంత సివియర్గా ఉంటే కూడా వీ కెన్ సస్పెక్ట్ APS అన్నట్టు. లేదా సివియర్ IUGR, ఇంకే కారణం లేకుండా మనకి అడిక్వేట్ ఫీటల్ గ్రోత్ లేదు, లేదా ప్లెసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉండొచ్చు. సో ఈ అన్ని కండిషన్స్లో వి సస్పెక్ట్ APS. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు SLEలో 30-35% APS ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వీ వాంట్ టు టెస్ట్ ఫర్ APS ఇన్ SLE పేషెంట్స్. అలా కాకుండా SLE లేదు బట్ స్టిల్ పేషెంట్ హ్యాస్ దీస్ హిస్టరీ, నేను చెప్పిన హిస్టరీ ఉండొచ్చు, అప్పుడు డో యూ రికమెండ్ అంటే ఆల్ RPL పేషెంట్స్లోని టెస్ట్ చేయాలంటారా? అవును మేడం, ప్రతి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న పేషెంట్స్లో కంపల్సరీ యాప్లో యాంటీబాడీస్ అనేవి టెస్ట్ చేయాలి. ఓకే, ఎప్పుడు చేయాలంటారు సార్? ఈ టెస్టింగ్ అనేది యూజువల్గా వన్స్ బేబీ అంటే అబార్షన్ అయిపోయిన తర్వాత, మిస్కేరేజ్ అయిన తర్వాత 6 weeks తర్వాత మనం టెస్ట్ అనేది చేస్తాం. తర్వాత ఒకవేళ పాజిటివ్ ఉంటే మనం కంపల్సరీ 12 weeks తర్వాత మళ్ళీ రిపీట్ చేసి యాంటీబాడీస్ అనేవి పెర్సిస్టెంట్గా ఉన్నాయి అనేది చూస్తాం. దెన్ వీ కెన్ కన్ఫర్మ్ ద డిసీజ్. సో 12 weeks అపార్ట్ 2 times టెస్ట్ చేస్తాము. సో అది పాజిటివ్ వస్తే అప్పుడు మీరు ఏం మేనేజ్మెంట్ రికమెండ్ చేస్తారు? అండ్ అనదర్ క్వశ్చన్, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంటా కాదా అనేది కూడా. ఓకే మ్యామ్, ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ పాజిటివ్ ఉంటే, పెర్సిస్టెంట్గా పాజిటివ్ ఉంటే దీన్ని ఆబ్స్టెట్రిక్ ఏపీఎస్ అని లేబుల్ చేస్తాం. నెక్స్ట్, వెన్ ద పేషెంట్ ఈస్ ప్లానింగ్ ఫర్ కన్సెప్షన్, మనం ఆస్పిరిన్ అనేది లో డోస్లో స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు వన్స్ ఫీటల్ హార్ట్ రేట్ అనేది మనకు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మనం హెపారిన్ లో మోలెక్యులర్ వెయిట్ అనేది మనం ప్రొఫిలెక్టిక్ డోస్ స్టార్ట్ చేస్తాం. నెగిటివ్ సెకండ్ క్వశ్చన్, నెగిటివ్ వస్తే కనుక మనం ఓన్లీ ఆస్పిరిన్ అనేది కంటిన్యూ చేస్తాం అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి వర్కప్ చేసి చూస్తాం. ఓకే, సో ప్రీ కన్సెప్షనల్ గానే మనం 1 to 3 months ముందు నుంచి ఆస్పిరిన్ స్టార్ట్ చేసుకుంటాం. వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వి స్టార్ట్ అరౌండ్ లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్. ఒకవేళ నెగిటివ్ ఉంటే ఆస్పిరిన్ స్టార్ట్ చేసుకోవచ్చు, బట్ హిపారిన్ కి దెర్ ఇస్ నో రోల్. సో వీ హ్యావ్ టు ట్రీట్ హర్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అన్నట్టు. ఒకవేళ ఇప్పుడు ఒక ఆబ్స్టెట్రిక్ ఏపీఎస్ ఉన్న పేషెంట్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ వెళ్తున్న పేషెంట్ డెలివరీ అవుతున్నప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నాం? ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు APS మనం సస్పెక్ట్ చేస్తున్నప్పుడు లేదా టెస్ట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు ప్లాన్ ద డెలివరీ టైం. సో ఇండక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇఫ్ ఎనీ అదర్ ఇండికేషన్ ఫర్ సిజేరియన్ ఉంటే సిజేరియన్ అయినా ప్లాన్ చేస్తాం, అదర్వైజ్ ఇండక్షన్ అయినా ప్లాన్ చేసుకుని వెజనల్ డెలివరీ వీ హ్యావ్ టు మూవ్. సో అలాంటప్పుడు ఏంటంటే షీ ఈజ్ ఆల్రెడీ ఆన్ ఆస్పిరిన్ అండ్ లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్. సో ఆస్పిరిన్ అయితే దెర్ ఇస్ నో రికమెండేషన్ దట్ వీ హ్యావ్ టు స్టాప్ టిల్ డెలివరీ, అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ అయితే వి స్టాప్ 24 hours బిఫోర్ ప్లాన్డ్ డెలివరీ, అండ్ వీ కెన్ రీస్టార్ట్. వెజనల్ డెలివరీ అయితే 6 hours స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా LMWH అంటే లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ అయితే 12 hours ఆఫ్టర్ సిజేరియన్. వెజనల్ అయితే 6 hours, సిజేరియన్ అయితే 12 hours ఆఫ్టర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ పోస్ట్ పార్టంలో ద ఉమెన్ ఈజ్ మోర్ ఎట్ రిస్క్ ఫర్ థ్రాంబోసిస్ కాబట్టి వీ హ్యావ్ టు కంటిన్యూ టిల్ 6 weeks పోస్ట్ పార్టం. జాగ్రన్ సిండ్రోమ్ అనేది చాలా రేర్ గా వినిపిస్తూ ఉంటుంది సార్ నాకు. ఒకవేళ ఇలాంటి పేషెంట్స్ వస్తే వాళ్ళని ప్రీనేటల్ గా అంటే కన్సెప్షన్ కి ముందే మీ దగ్గర పంపించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా?
అండ్ వాళ్ళలో ఎక్స్ట్రాగా ప్రీకన్సెప్షనల్గా మీరు ఏం చేస్తారు? జాగ్రింగ్ సిండ్రోమ్ అనేది అందరూ అనుకునే రేర్ డిసీజ్ అయితే కాదు, చాలా కామన్, బట్ ఇట్ ఇస్ మిస్డయాగ్నోస్డ్ బేసికల్లీ. సో ఈ కండిషన్లో పేషెంట్స్ జనరల్గా డ్రైనెస్ అనగా కంట్లో కానీ లేకపోతే నోట్లో కానీ స్కిన్ డ్రైనెస్తో ప్రజెంట్ అవుతారు కామన్. ఇది కాకుండా రెండో మెయిన్ కంప్లైంట్ ఫెటిగ్, ఎక్కువ అలసిపోవడం లేదా నీరసంతో ప్రజెంట్ అవుతారు. అందువల్ల ఇది మిస్డయాగ్నోస్ అయిపోతూ ఉంటుంది ఈ కండిషన్. ఈ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ ఒకవేళ ప్రెగ్నెంట్ అవుతే మేజర్గా బేబీస్లో హార్ట్ బ్లాక్ అంటే హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రీ కన్సెప్షన్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మన యాంటీబాడీలను టెస్ట్ చేసి చూస్తాం. ఒకవేళ యాంటీబాడీస్ అనేవి పాజిటివ్ ఉన్నా లేదంటే ముందు డెలివరీలో కనుక బేబీ ఎఫెక్ట్ అయ్యి ఉంటే దెన్ మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం మేడం. హౌ డూ యూ మేనేజ్ ద పేషెంట్ మ్యామ్? సో మామూలుగా ఇలా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ జాగ్రెన్స్ డయాగ్నోస్ అయితే మీరు ఎటు ఆస్పిరిన్ పెట్టి పంపిస్తారు కాబట్టి ప్రీకన్సెప్షనల్గా ఉన్న ఆస్పిరిన్ని కంటిన్యూ చేస్తాం సార్. లేదు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిఫోర్ 16 weeks ఓన్లీ వీ ట్రై టు స్టార్ట్ లో డోస్ ఆస్పిరిన్. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రమ్ 16 to 28 weeks వీక్లీ వాళ్ళకి ఫీటల్ ఈకో అడ్వైస్ చేస్తాం. బికాస్ ద మెయిన్ థింగ్ వి లుక్ హియర్ ఇస్ వి లుక్ ఫర్ కంజెంటల్ హార్ట్ బ్లాక్స్. సో ఎవ్రీ వీక్ ఫీటల్ ఈకో అన్నది తప్పనిసరిగా జాగ్రెన్స్లో చేయించి అండ్ పోస్ట్ డెలివరీ ఇక్కడ మెయిన్ జాగ్రెన్స్లో పోస్ట్ పార్టంలో కూడా ఈ ఫ్లేయర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పోస్ట్ పార్టం అప్ టు 6 weeks జాగ్రత్తగా జాగ్రెన్స్ని ఈ ఐదర్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఆర్ ఆస్పిరిన్తో కంటిన్యూ చేసి అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ ఎనీ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా మేము బీపీస్ చూసుకుంటాం పేషెంట్ని, అలాగే ఎనీమియాస్ చూసుకుంటాం, రక్తం ఏమైనా తక్కువైపోతుందా లేదా అన్నది చూసుకుంటాం. అండ్ రిస్క్ ఫర్ లో బర్త్ వెయిట్ బేబీస్, తక్కువ వెయిట్తో పుట్టడం, నెలల నిండకు ముందే పుట్టడము అలాంటివి ఎక్కువ. అండ్ కొన్నిసార్లు ఈవెన్ ద బేబీ లోపల కడుపులో ఉన్నప్పుడే చనిపోయే ప్రమాదాలు కూడా ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కామన్ కాబట్టి వాటి మీద స్పెసిఫిక్గా శ్రద్ధ తీసుకుని మానిటర్ చేస్తూ ఉంటాం. మెడికేషన్స్ పరంగా హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి. ఒకవేళ హార్ట్ బ్లాక్ ఎర్లీ స్టేజ్లో ఉంటే స్టెరాయిడ్స్ ఆర్ ఇండికేటెడ్, బట్ వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఎర్లీ అడ్మిషన్ అండ్ మల్టీడిసిప్లినరీ కేర్ ప్లానింగ్ అండ్ ఎర్లీ డెలివరీ ప్లానింగ్. ఒకవేళ బేబీ కొంటే మాత్రం పర్మనెంట్ పేస్ మేకర్ ఈజ్ ద ఆప్షన్. వన్స్ ఇఫ్ ద బేబీ హ్యాస్ దిస్ హార్ట్ బ్లాక్ సెకండ్ బేబీలో రిస్క్ ఉంటుంది కాబట్టి అరౌండ్ 17% మన ఎర్లీ మానిటరింగ్ ఇంకా కేర్ఫుల్గా చేస్తాం. సార్ ఇంకొక ఆటోఇమ్యూన్ డిసీజ్ స్క్లిరోడర్మా, సో ఇది ఫర్టిలిటీని ఏ రకంగా అయినా ఎఫెక్ట్ చేస్తుందా? సో ఇన్ కేస్ వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? స్క్లిరోడర్మా అనే ఆటోఇమ్యూన్ జబ్బులో పేషెంట్స్ స్కిన్ అనేది థిక్గా టైట్గా అయిపోతుంది, దాంతోపాటు వాళ్ళ రక్తనాళాలు అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు వేళ్ళు చలికాలంలో కానీ చన్నీళ్ళలో వేలు పెట్టినప్పుడు నీలంగా రంగు మారడం లేదా ఎర్రగా తెల్లగా రంగు మారడం అనేది చూస్తాం కామన్గా. ఈ జబ్బులో మెయిన్గా మనకి భయపడేది లంగ్ ఇన్వాల్వ్మెంట్, ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే జబ్బు వస్తుంది. దానివల్ల ఆక్సిజనేషన్ అనేది లంగ్స్ సరిగ్గా అందక పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నప్పుడు మనం వాళ్ళ ఊపిరితిత్తులు, హార్ట్లో ప్రెషర్ ఇవి మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ కిడ్నీస్ అనేవి కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఫెర్టిలిటీ అనేది యాజ్ సచ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అన్లెస్ ముందు చెప్పినట్టు ఈ మేజర్ ఆర్గన్స్ అంటే లంగ్స్, హార్ట్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయితేనే మనం టెర్మినేషన్ కానీ ప్రెగ్నెన్సీ వద్దని చెప్తాం పేషెంట్. మీరు పిఏహెచ్ రిస్క్ ఉంటుంది అన్నారు కదా, సో ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువ అవి ఎంత ఫ్రీక్వెంట్గా టైమ్లీగా మానిటర్ చేసుకోవాలా సార్, ఆర్ సిమ్టమ్స్ బట్టి వెళ్తే సరిపోతుంది? ఫస్ట్ థింగ్ పేషెంట్ జబ్బున్న పేషెంట్ ముందే పల్మనరీ హైపర్ టెన్షన్ ఉంటాయి, మనం మానిటర్ చేసుకుని మెడిసిన్స్తో అడిక్వేట్ కంట్రోల్ చేసుకున్న తర్వాత అడ్వైస్ చేస్తాం. లేదు స్క్లిరోడర్మా పేషెంట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాన్సెప్షన్ మనం ఎక్కువ చేసుకొని హార్ట్లో ప్రెషర్ చూస్తాం. అది కాకుండా తర్వాత ప్రెగ్నెన్సీలో ఒకవేళ సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్స్కి ఆయాసం వస్తున్నా, లేదంటే ఛాతీలో నొప్పి వస్తున్నా, గుంటె దడగా ఉన్నా, కాళ్ళు వాపులు వస్తున్నా కంపల్సరీగా అప్పుడు ఎక్కువ చేసి మనం స్క్రీనింగ్ చేస్తాం. ఇప్పుడు రేనల్ క్రైసిస్ రిస్క్ కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది కదా? అవును మేడం, ఈ రెండో కండిషన్ అనేది కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది స్క్లిరోడర్మా, దాన్ని స్క్లిరోడర్మా రేనల్ క్రైసిస్ అంటారు. ప్రెగ్నెన్సీలో కొంచెం ఇది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో పేషెంట్స్ బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది, కార్డియాక్ అవుట్పుట్ అనేది పెరుగుతుంది, హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే ఈ కండిషన్ని పేషెంట్స్కి సడన్గా బీపీ అన్కంట్రోల్ ఎక్కువ అయిపోతుందా, లేదంటే బ్లడ్ టెస్ట్లు రెగ్యులర్గా చెకప్కి వచ్చిన క్రియేటినిన్ అనేది పెరుగుతుందా, అప్పుడు ఈ జబ్బుని సస్పెక్ట్ చేసి వెంటనే బీపీ కంట్రోల్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు ఈ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్కి పర్మనెంట్ క్యూర్ లేదా? ఈ ఆటోఇమ్యూన్ జబ్బులు అనేవి ఇందాక నేను చెప్పినట్టు మనకు కారణం తెలియదు, సింగిల్ పాయింట్ కారణం అనేది ఏమైనా ఉంటే మనం ఒకవేళ జెనెటిక్ మాడిఫికేషన్ కానీ మెడిసిన్స్ వల్ల కానీ వేరే అదర్ టెక్నిక్స్ అనేవి మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ వీటికి దీస్ ఆర్ మల్టీ ఫ్యాక్టరల్ డిసీజెస్, అంటే జీన్, ఎన్విరాన్మెంట్, పర్సన్ ఈ మూడు ఇంటరాక్ట్ అవడంలో వచ్చింది.
సో వీటికి ప్రస్తుతానికి బోల్డ్ రీసెర్చ్ అవుతుంది మ్యామ్, బట్ యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో క్యూర్. బట్ వీ కెన్ కంట్రోల్ దిస్ డిసీజెస్ అండ్ పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. టు కంక్లూడ్, బేసికలీ కేస్ కనెక్టెడ్ టిష్యూ డిజార్డర్స్ ఆర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ప్రెగ్నెన్సీలో మనము మల్టీడిసిప్లినరీ, లైక్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆబ్స్టెట్రిషియన్, వీ నీడ్ ఎ రొమటాలజిస్ట్, వీ నీడ్ ఎ కార్డియాలజిస్ట్, వీ నీడ్ ఎ పల్మనాలజిస్ట్, వీ నీడ్ ఎ నెఫ్రాలజిస్ట్. సో ఇంతమంది కలిసి కరెక్ట్గా దాన్ని ఇవాల్యుయేట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తే వీల్ హ్యావ్ ఎ గుడ్ అవుట్కమ్ బోత్ ఫర్ ద మదర్ యాజ్ వెల్ ఎస్ ఎ బేబీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ డిస్కషన్ ద్వారా మనం కొంతవరకు డౌట్స్ క్లియర్ చేసాము. ఇంకా ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్లో పెట్టండి. వీ విల్ డెఫినెట్లీ అడ్రస్ దిస్ ఇన్ ద నెక్స్ట్ డిస్కషన్. థ్యాంక్ యూ.